హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలు. ఇవాళ పెరుగన్నం ఈజీగా తయారు చేసుకునే విధానం చూసేద్దామా. ముందుగా అయితే అన్నం కొంచెం మెత్తగా వండుకోవాలి. ఒక ప్యాకెట్ పెరుగు తీసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేయించుకొని పెట్టుకోండి. కొద్దిగా ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కడిగి పెట్టుకేసుకోండి పక్కకి. తర్వాత 2 ఉల్లిగడ్డలు పొట్టు తీసి సన్నగా కట్ చేయాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. పెరుగు ఒక గిన్నెలోకి వేసుకొని చిలకాలి కొంచెం స్మూత్గా అయ్యేంతవరకు. కానీ ఒక చేతితో రావట్లేదు, ఒక చేతితో కెమెరా ఉంది కాబట్టి అది బీట్ చేసినాక చూపిస్తున్నాను. దాంట్లోకి ఒక గ్లాస్ పాలు తీసుకోండి, మీడియం సైజ్ గ్లాస్తో. అన్నం కొంచెం మెత్తగా అనుకోండి, బాగా చేయితో స్మాష్ చేసుకోండి. ఒక బాండి పెట్టి స్టవ్ అంటించి సిమ్లో పెట్టి నూనె ఒక 3 గంటలు వేయండి. సిమ్లోనే వేయించాలి ఇవి, లేదంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి. సో కొంచెం నూనె హీట్ ఎక్కేంత వరకు చూసుకోండి. కొద్దిగా హీట్ ఎక్కినాక దాంట్లో జీలకర్ర ఆవాలు, మీకు తగినన్ని జీలకర్ర ఆవాలు వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసింటా, అందాజుగా వేసాను. ఎందుకంటే ఒక చేతిలో కెమెరా ఉంది కాబట్టి నాకు ఈ స్పూన్తో వేయనీకి రాలేదు. ఆ సిమ్లోనే కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు తాలింపు గింజల్ని అలా గంటతో అలా కలపండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాం, కట్ చేసి వేసుకోండి. వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఆ నూనెలో వేసేసుకోండి. కొద్దిగా కలిపేసేయండి. వీటిలో ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక ఉప్పు వేసుకున్నా. ఎలాగైతేనే ఉప్పు కూడా వేసుకోవాలి కదా. ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసాను అనమాట. ఇలా ఉన్నప్పుడే ఉప్పు వేసేయాలి. ఉప్పు వేసి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలన్నమాట. కొంచెం ఒక 2 నిమిషాలు అలా అనేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా స్మాష్ చేసి మెత్తగా చేసి పెట్టుకున్న అన్నం దాంట్లోకి వేసేయాలి. వేసేసి కలపాలి. సేమ్ ప్రాబ్లం, ఒక చేతిలో కెమెరా ఉంది, కలిపినాక మళ్ళీ తీస్తాను. ఓకే, బాగా అన్నం మెత్తగానే వేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా అన్నంకి పట్టాలి. అలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిపేసుకొని ముందుగా మనం పెరుగు చిలికి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ రైస్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న పాలు కూడా దాంట్లోనే వేసాను అనమాట, అందుకే కొంచెం లూజ్గా అనిపిస్తుంది. ఒకవేళ పుల్లగానే కావాలనుకుంటే ఇంకొక చిన్న ప్యాకెట్ పెరుగు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ పాలు వేసుకున్నా కాబట్టి నాకు అవసరం లేదు. పులుపు కూడా ఉండదు, బాగుంటుంది టేస్ట్గా. సో అదంతా వేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే చేస్తున్నా అనమాట. స్టవ్ ఆన్లో ఉండకూడదు, స్టవ్ ఆఫ్ చేసే ఇదంతా కలిపేసుకోవాలి. ఇలా అన్నం అంతా బాగా కలిపేసుకున్నాం కదా, దీంట్లోకి కొత్తిమీర, దానిమ్మ గింజలు ప్లస్ జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఏవైనా ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయలేదన్నమాట. సో మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే, ఏవి కాదు, దానిమ్మ, ద్రాక్ష, జీడిపప్పే వేస్తారు మ్యాక్సిమం దీంట్లో. ఇవి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర ఫ్రూట్స్ లేవు కాబట్టి నేను ఓన్లీ జీడిపప్పు ఒకటి వేసుకున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకొని అలా కొంచెం డెకరేటివ్గా చేశాను అనమాట. సో ఎలా ఉంది, చాలా బాగుంది కదా. చూడనీకనే కాదండి, తింటే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వేడిది కాకుండా కొద్దిగా చల్లగా అయినాక తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి ఇవాల్టికి వీడియో పెరుగన్నం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే మరి, బాయ్.